ఒకవేళ కలిసిందే అనుకుందాం. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు లడ్డు తినుంటారు కదా. నేను కూడా తిన్నాను లడ్డు, నువ్వు కూడా తినుంటావుగా లడ్డు. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, మినిస్టర్లు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా తినుంటారుగా. పామరుడి దగ్గర నుంచి కోటీశ్వరుడికి తినుంటాడుగా. ఈరోజు తిన్న వ్యక్తి అయ్యో నేను జంతు అవశేషాలను తిన్నానా, కొవ్వును తిన్నానని బాధపడతాడుగా. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఒక వ్యక్తి ఒక ప్రసాదాన్ని తినేసిన తర్వాత ఆ తిన్న ప్రసాదం అడల్టెడ్ అయింది, దాంట్లో పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పకూడదు. ఇది కామన్ సెన్స్ పాయింట్ అన్న కామన్ సెన్స్ లేదా నీకు? లేదు. ఎందుకంటే అధికారం కళ్ళు మూసిపోయింది. మన ప్రతిపక్షం మీద ఏం మాట్లాడినా మాట్లాడారు. ఈయన మాట్లాడటం వెంటనే ఈయన ప్రాయశ్చిత్త దీక్షను ఈయన మొదలుపెట్టినాడు. ఇప్పుడు ఆయన వీడియోలు ఉన్నాయి. ఆయన వీడియోలు వేస్తే ఇంకా సిగ్గుపోద్ది. వేస్తాను, అది కూడా వేస్తాను. ఎందుకంటే సిగ్గు రావాలి ఎట్లాంటి వాళ్ళకి. సిగ్గు వస్తే కానీ ఇంకొకసారి రేపొద్దున వీళ్ళు ఇంకొకసారి ఇలాంటి చేయకుండా ఉంటారు. దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది మేము కాదంటలా. టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్ గా వచ్చి అలంకార ప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరందరూ మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. మర్చిపోకండి, ఎవరు దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది. ఈయన మాటలు చూడండి. అసలు ఇంతకంటే This is a very good product. Don't miss out on it. Don't wait until the day you need it. Use it now. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు. అది వ్యాపార కేంద్రంగా చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాకి వెళ్తే ఇలాగా ప్రవర్తిస్తారంటే ఏంటి? ముస్లిమ్స్ మీ దృష్టిలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయమని కోరుకుంటారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వర ఇచ్చేటువంటి ప్రసాదంలో జంతు అవశేషాలు కలపాలని కోరుకుంటారా? మక్కా ఎందుకు వచ్చింది మధ్యలో? వచ్చిందండి మధ్యలో? లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయామనుకుంటున్నారా? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాం చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు. మీరు పొలిటికలైజ్ చేస్తారు. ఒక ఇస్లాం జరిగితే, ఒక క్రిస్టియన్కి జరిగితే, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి మీరు మాట్లాడే అంశాలు ఏంటండి? ఒక పక్కేమో ఈ రిపోర్ట్లో అసలు మాకేం సంబంధం లేదు, మీరు పంపించిన శాంపిల్లో మేము ఏదో వెరిఫై చేసాం, ఇది ఫైనల్ కాదు, కన్క్లూజన్ కాదని ఒక పక్క రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇంకో పక్క ఏమో మీ ఈవో ఏమో అసలు ఇవి వాడలేదు, వాడకుండా కూడా వెనక్కే పంపించేసామని మీ ఈవో చెప్తారు. ఇంకో పక్క మీరు చూస్తేనేమో జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా, మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సనాతన ధర్మం అంశం ఎందుకు వచ్చింది అంటున్నా నిన్ను ఎవడు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు ఎవడు కడగమన్నాడు? హిందువులందరూ రోడ్డు మీదకి ఎవడు రమ్మన్నాడు? అందరు వచ్చి కొట్టుకోండి అని ఎందుకు అనమన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం దీక్ష అది? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేయమన్నారు? ఎవరు ఇప్పుడు సనాతన ధర్మాన్ని, ఎవరు హిందూయిజాన్ని, ఎవరు ముస్లిమ్స్ని, ఎవరు మక్కాని, ఎవరు మసీద్ని, ఎవరు చర్చి సంబంధించినటువంటి పోప్ జాన్ పాల్ని ఎవరన్నారు? మీరు మతాల గురించి మాట్లాడుతున్నారండి, మీరు కులాల గురించి మాట్లాడుతున్నారండి. మీరు హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్ మీరు వేరు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా నీచ ఉచ్చాలు మరచి ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయినాను, ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి ఒక డైలాగులు చెప్పేవాడిని తీసుకొచ్చి నన్ను ఉప ముఖ్యమంత్రి చేశారన్న ఉచ్చ నీచాలు మరిచి మీరు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, దళితుల్ని వేరు చేసి మీరు మాట్లాడుతున్నారు. అరే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని అందుకు కదా మీ జీవితం అట్లా తయారైపోయింది. మీ జీవితం అలా తయారైపోయింది అందుకు కదా. వెళ్ళి ఒకసారి సోషల్ మీడియా చూడండి మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు.
ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడుతుంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేవుణ్ణి రాజకీయాలకు వాడుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశ సమగ్రతకు ఒక ప్రతిరూపమైనటువంటి ప్రాజెక్టులను కూడా కూలగొట్టడానికి ప్రతిపక్షం పనిచేస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం. దీని అంతటికీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ భారతీయ జనతా పార్టీ. నేను ఇంకో రిపోర్ట్ కూడా చూపిస్తా. ఇవన్నీ కూడా అవే రిపోర్ట్లు, సేమ్ రిపోర్ట్లు. నేను చెప్తా. మిస్టర్ పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం గురించి మాట్లాడే మిస్టర్ పవన్ కళ్యాణ్ మా తోపు తురుంకాను ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారని టీవీ డిబేట్లోకి వచ్చి గైగమని మాట్లాడేటువంటి జన సైనికులు, వీర మహిళలు మీకు కూడా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. తెలుగు, ఇంగ్లీషు చదవటం నేర్చుకోండి. ఎగ్జిస్టింగ్ లాస్ చదవటం నేర్చుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్స్ ఇవన్నీ కూడా నేతికి సంబంధించి, నెయ్యి ట్యాంకులకు సంబంధించి ఎలా రావాలి, ఎక్కడ టెస్టులు జరగాలి, ఎలా టెస్టులు జరగాలి, ఒకవేళ టెస్ట్ రిపోర్ట్లు ఫెయిల్ అయితే ఎలా జరగాలి అని మీకు 2022-23 నుంచి, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ నేమ్ ALPHA, ఇన్వాయిస్ నెంబర్ AM02/2021-2022, రిజెక్టెడ్ ట్యాంకర్ నెంబర్ UP 13800909. ఇవన్నీ కూడా 2022-23లో నెయ్యి ప్రామాణికాలు లేవు అని రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్స్. ఇప్పటికైనా కాస్త కామన్ సెన్స్ తోటి మాట్లాడండి. రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అనేం కాదు అర్థం. కూటమి ప్రభుత్వం అబద్ధాలు ప్రజలని మోసం చేస్తున్నాయి, ప్రజలను కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తున్నాయి. కోటాను మంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈరోజు చర్చకు రావాల్సినటువంటి అంశం. రాజకీయాలకి ఇంట్లో భార్యలు, తల్లిదండ్రులు, మన బిడ్డలు, దేవుడు ఇవి రాకూడదు సార్. నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నాడు, సిగ్గు తెచ్చుకోండి, దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అన్నాడు. ఒకరోజేమో క్రిస్టియన్ అంటావు, ఇంకో రోజేమో ముస్లింని అంటావు, ఇంకో రోజేమో మా నాన్నేమో హారతి కర్పూరంలో సిగరెట్ వెలిగించుకున్నాడు అంటావు. నిన్న చూస్తేనే మా ఇంట్లో నిత్యం దీపారాధన ఉంటుందని చెప్పావు. ఒక మాట ఉండదు, ఒక కన్సిస్టెన్సీ ఉండదు, ఒక చదువు ఎక్కడ చదివావో తెలియదు, ఏమున్నావో తెలియదు. మా కర్మ, నువ్వు 28 సినిమాలు తీసావు, ఈ రాష్ట్రానికి ఒక హీరో అయిపోయినావు, నీకు ఒక ఇమేజ్ ఏర్పడింది, మాకు ఒక డ్యామేజ్ అయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్యామేజ్ అయింది. మీ ఇమేజీ, ఈ డ్యామేజీ మొత్తం కలిపి రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు భరిస్తారు మిమ్మల్ని, నో డౌట్. కానీ నేను అనేది తెలుసుకొని మాట్లాడు. ఇవన్నీ రిజెక్టెడ్ ట్యాంకర్స్. గత ప్రభుత్వంలో 1 సంవత్సరంలో రిజెక్ట్ చేయబడిన ట్యాంకర్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ట్యాంకర్లు అడల్టేషన్ జరుగుతూ ఉంటుంది, ముందుంటుంది, వెనకుంటుంది. తప్పేం లేదు. అది కొన్ని తప్పులు జరుగుతుంటాయి, కొన్ని రైట్లు జరుగుతుంటాయి, కొన్ని మాటలు జరుగుతుంటాయి. కానీ ఈ విధంగా ఒక రాజకీయాలకి వాడటం అనేది ఒక్కసారి పునరాలోచించుకోమంటున్నా. రేపొద్దున ఫైనల్గా సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది నేనైతే ప్రెడిక్షన్ చేయగలుగుతున్నాను. నిన్న గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగినటువంటి మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క తూట.